ఎత్తింది. గాల్లో ఉండగానే విమాన ఇంజిన్ పాడైనట్లుగా తెలుస్తోంది. సకాలంలో గుర్తించిన విమాన పైలట్ ఏటీసీ సూచనలతో ముంబై విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశాడు. అత్యవసరంగా ల్యాండింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 300 మంది ప్రయాణికులు సేఫ్గా బయటపడ్డారు. ఒక భారీ డిజాస్టర్ త్రుటిలో తప్పిందనే చెప్పాలి. ఇంజిన్లో సమస్య తలెత్తింది. ఇంజిన్ ఫెయిల్ అయినట్లుగా తెలుస్తుంది. సహజంగా విమానంలో 2 ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా రెండో ఇంజిన్ మీద సహజంగా రన్ అవుతుంది. అత్యవసర ల్యాండింగ్ వరకు అయినా రన్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్నటువంటి విమానంలో ఇంజిన్లో సమస్యలు తలెత్తడంతో ఇమ్మీడియట్గా ముంబైలో ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. అత్యవసర ల్యాండింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి విమాన ప్రమాదాలు ప్రతిరోజు నమోదవుతున్న తరుణంలో విమానంలో సమస్యలు, సాంకేతిక లోపాలు లేదంటే ఇతరత్ర కారణాల వల్ల అనేక సందర్భాల్లో విమాన ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం మనం చూసాం. ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిందో. 270కి పైగా ప్రజలు, అమాయకులు మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ప్రథమంగా ఇంజిన్ సమస్యలే కారణం అంటూ తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి, అనేక రకాల డౌట్స్ ఉన్నాయి. ప్రధానంగా ఫ్యూయల్ పంప్ చేసేటువంటి స్విచ్ ఆఫ్ అయింది అంటూ అక్కడ కాక్పిట్లో రికార్డ్ అయింది. ఒక పైలట్ ఇంకో పైలట్ని అడిగితే లేదు నేను ఆఫ్ చేయలేదు అని చెప్పి ఆ పైలట్ చెప్పాడని. ఈలోపు ఫ్యూయల్ పంపింగ్ ఆగిపోవడం వల్ల ఇంజిన్కి ఒక్కసారిగా విమానం ఆ శక్తిని కోల్పోయి, ఎగిరిపోయే శక్తిని కోల్పోయి ఒక్కసారిగా కూలిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు దాస్తున్నారు అంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని బయటికి చెప్పడం లేదని రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కాక్పిట్లో అసలు ఏం జరిగింది, బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయినటువంటి వివరాలను ఎందుకు బయటకు చెప్పలేకపోతున్నారు అనే అంశం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇప్పుడు ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్నటువంటి విమానం కూడా త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. రైట్ మనోజ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. ఒకసారి మనోజ్తో మాట్లాడదాం. మనోజ్, ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న విమానం ఇంజిన్లో సమస్య కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అయితే ఎగ్జాక్ట్ గా నిజంగానే విమాన ప్రమాదాలు అంటే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. విమానాలు అంటేనే గతంలో మనం చాలా వరకు సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గా మాట్లాడుతున్నాం. బట్ దిస్ ఇస్ బికేమ్ ద డేంజరస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఎట్లా అంటే నిజంగా ఒకవైపు ఎయిర్ ఇండియా, మరోవైపుగా ఇండిగో, ఇక్కడ రకరకాల ఫ్లైట్స్. మొన్న మనం చూసాం అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత రోజుకొకటి చొప్పున ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా గోవా నుంచి ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్నటువంటి ఈ ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ 6271 ఫ్రమ్ ఢిల్లీ డిక్లేర్డ్ పాన్. గతంలో మనం చూసాం మేడే అనేటువంటి కాల్ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి చూసాం. కొత్తగా పాన్ అనే పదం వినపడుతుంది. ఇట్స్ నాట్ లైక్ లైఫ్ థ్రెట్. లైఫ్ థ్రెట్ కి సంబంధించిన అంశం ఏం కాదు, పెద్దగా ప్రాణాలు పోయేటటువంటి ప్రాణాంతకం ఏం కాదు. కానీ ఎమర్జెన్సీ అనే దానికి ఈ పాన్ అనేటువంటి టెక్నికల్ టర్మ్ ని పైలట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర ఈ విమానం ల్యాండ్ అయింది. ద ఫ్లైట్ ఎయిర్బస్ A320 న్యూ ఎయిర్ క్రాఫ్ట్ క్యారింగ్ 191 పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు గోవా ఎయిర్పోర్ట్. 191 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. సో ఇండిగో విమానం అయితే ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గోవా ఎయిర్పోర్ట్ వైపు వస్తుంది. ఇంజన్ ఇష్యూ, గాల్లో ఉండగానే ఒక్కసారిగా ఇంజన్ లో సమస్య తలెత్తింది. దీంతో ఒక్కసారి సడన్ గా 9:53 సమయంలో నిన్న సాయంత్రం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం జరిగింది. సో ఒక్కసారిగా ఈ సంబంధించి ఎమర్జెన్సీ ఒక ఇంజన్ ఆగిపోవడం చిన్న విషయం కాదు. గాల్లో ఎగురుతుండగానే ఇంజన్ ఒక సమస్య తలెత్తిందని డెఫినెట్ గా 1 ఇంజన్ కెన్ క్యారీ, బట్ అది పూర్తి స్థాయిలో అంత ఫోర్స్ ని ఉపయోగించకపోవచ్చు. మనం చూస్తాం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఏం జరిగింది. 2 ఇంజన్లు ఆగిపోయాయి, దీంతో అక్కడ కుప్పగొలిపోయింది. ఆల్రెడీ ఒక ఇంజన్ లో సమస్య తలెత్తిందన్నప్పుడు డెఫినెట్ గా ఒక ఇంజన్ పైన చాలా దూరం క్యారీ చేయడం తప్పు. అది డెఫినెట్ గా డేంజరస్ ట్రావెలింగ్ అని గమనించిన పైలట్ వెంటనే పాన్ అనేటువంటి కాల్ తోనే ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ముంబైలో 9:53 PM కి ల్యాండ్ అయింది. ముంబై ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ told that the incident took place when Indigo flight was flying about 100 nautical miles from Bhubaneswar. So 100 nautical miles భువనేశ్వరం నుంచి అది వచ్చినటువంటి ఆ డిస్టెన్స్ లో ఒకసారిగా ఈ పాన్ అనేటువంటి ఆ లాంగ్వేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఏటీసీ రావడంతో పాన్ an urgent message indicating a non-life threatening emergency due to malfunction in the engine number. సో ఫస్ట్ ఇంజన్ దీనిలో బ్రేక్ అయిపోయింది, సెకండ్ ఇంజన్ రన్నింగ్ లో ఉంది, ఫస్ట్ ఇంజన్ బ్రేక్ అయిపోయి కొంత ఇష్యూస్ తలెత్తడంతో పాన్ అని అంటే అర్జెంట్ గా ల్యాండ్ కావాల్సిన సిచ్యువేషన్ ఉందని చెప్పి వెంటనే ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ముంబై ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వెంటనే ముంబై ల్యాండ్ అయిపోయింది.
అక్కడ టెక్నికల్ సమస్య ఏంటి అనేది ఇంకా కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ విమానం అయితే ల్యాండ్ అయింది. అరౌండ్ 9:32 PM ద ఫ్లైట్ క్రూ రిక్వెస్టెడ్ డైవర్షన్ టు ముంబై. 9:32 PM కి వెంటనే ఇటు ముంబై డైవర్ట్ చేస్తున్నాము, వెంటనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ముంబై ఏటీసీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇట్ వాస్ దెన్ దట్ యాజ్ పర్ ద ఎస్ఓపి అండ్ అంబులెన్స్ యాజ్ వెల్ 5 tenders వేర్ ఆన్ ద స్టాండ్ బై. వెంటనే ఆ పాన్ అనే కాల్ రావడంతో అంత అలర్ట్ అయిపోయారు. అక్కడికి ఫైర్ ఇంజన్ చేరుకున్నాయి, అంబులెన్స్ చేరుకున్నాయి, అంత అలర్ట్ అయిపోయారు. అంతలోనే ఎగ్జాక్ట్ 20 minutes లో 9:53 కల్లా అది సేఫ్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. సో 191 passengers తో ఆ విమానం వెళ్తోంది. సో గాల్లో ఉండగానే ఇంజన్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా అక్కడ పైలట్ అలర్ట్ అయిపోయి ముంబైలో ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 9:32కి ఆ ఎమర్జెన్సీ కాల్ ని ఏటీసీ రిసీవ్ చేసుకుంటే 9:53కి ల్యాండ్ అయింది. గతంలో కూడా నందు స్పైస్ ఫ్లైట్ ఫ్రమ్ పూణే టు ఢిల్లీ, అది కూడా ఒక టెక్నికల్ సమస్యతో కారణంగా అది కూడా టేక్ ఆఫ్ అయినటువంటి తక్కువ సమయంలోనే అది ఆగిపోవాల్సి వచ్చింది. ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్ క్లెయిమ్ ద ఫ్లైట్ విచ్ వాజ్ ఒరిజినల్లీ షెడ్యూల్డ్ టు డిపార్ట్ ఫ్రమ్ 12 PM. జూన్ 13వ తేదీన 12 PM కి వెళ్లాల్సినటువంటి ఆ విమానం కాస్త 9 గంటల ఆలస్యమైంది సుమారుగా. సో గతంలో కూడా స్పైస్ జెట్ లో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. మొన్న ఈ మధ్య చూసాం మనం డైరెక్ట్ గా ఒక స్పైస్ జెట్ విమానం కూడా ఎగురుతూ ఉండగానే 12 మంది ప్యాసింజర్స్ తో వెళ్తున్నారు. ప్రత్యేకమైనటువంటి మెడిసిన్స్ కోసం క్యారీ చేసిన విమానం తెలుస్తోంది. అది కూడా గాల్లోకి ఎగరాల్సినటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా సాంకేతిక లోపంతో తిరిగి అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. సో ఇటువంటి విమాన ప్రమాదాలు చూస్తుంటేనే ప్రజలంతా కూడా విమాన ప్రమాదాలు అంటేనే అయ్యో బాబు అనే రకంగా ఆశ్చర్యపోతున్నారు. ది సేమ్ టైం భయప్రాంతం కూడా గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా ఈ ఫ్లైట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్ గా అయితే ల్యాండ్ అయింది. కానీ గాల్లోకి ఎక్కిన తర్వాత టెక్నికల్ సమస్య రావడం అనేది కొంత ప్రయాణికులు కూడా భయాందోళన చేస్తోంది. వరుసగా ఇటువంటి ప్రయాణాలకు సంబంధించి ప్రజలు వెళ్తూ ఉంటారు, చాలా ఈజీగా సేఫ్ గా వెళ్ళాలనుకుంటున్నారు. కానీ అనుకున్న లక్ష్యాలను వాళ్ళు చేయడంలో మాత్రం కొంత విఫలమవుతున్నట్టుగానే కనబడుతోంది. సో ముంబై ఎయిర్పోర్ట్ లో చాలా సేఫ్ గా అయితే ల్యాండ్ అయింది. ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు, బట్ దేర్ ఈస్ అన్ ఎమర్జెన్సీ అన్నట్టుగా వారి నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక హాట్ టాపిక్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏ కొద్దిపాటి తేడా జరిగినా సరే 300 ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి చాలా సున్నితమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అహ్మదాబాద్ ఘటన తర్వాత చాలామంది ప్రయాణికులు అసలు విమాన ప్రయాణం అంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందులోనూ ఫ్రీక్వెంట్గా విమానాలకు సంబంధించిన సమస్యలు ఏదో ఒకటి వస్తున్నాయన్న నేపథ్యంలో కూడా ఈ భయం మరింత పెరుగుతూ ఉంది. విమానాలకి సంబంధించిన మెయింటెనెన్స్ విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఇక్కడ మరొక ముఖ్యమైన అంశంగా మారింది. చాలాసార్లు ఇప్పుడు మొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన సమయంలో కూడా మిగతా కొన్ని విమానాలకు సంబంధించి మెయింటెనెన్స్ సరిగా లేదని, సరైన సమయంలో సర్వీసింగ్ లేదని, లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ సరిగా ఉండడం లేదని, లేదంటే కొన్ని పార్ట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా వాటినే కొనసాగిస్తున్నారని, డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక ఇలా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి కొన్ని సంస్థలు అంటూ కూడా వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్, అలాగే వచ్చిన విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి ఘటన ఇంజన్ ఫెయిల్ కావడంతో ఇండిగో విమానం ఈ అత్యవసర ల్యాండింగ్ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఇక అందరూ చాలా వరకు కూడా ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విమాన